యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ప్రస్తుతం మనం పచ్చర్లబోర్డు తండాలో ఉన్నాం. అయితే ప్రత్యేకించి తండాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గతంలో కూడా ఏదైతే మన జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయో సాధారణ ఎన్నికల్లో కూడా ఎప్పుడే కానీ గిరిజన బిడ్డలు ముఖ్యంగా పచ్చర్లబోర్డు తండా కావచ్చు, అటు ఆకుతోటపై తండా కావచ్చు, రెండనే తండా కావచ్చు, గతంలో కూడా సాధారణ ఎన్నికల్లో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఈ తండాలను కూడా మంచి మెజార్టీ ఇచ్చినాయి. అదే ఉప్పుతోటి అదే సిస్టమ్ తోటి ఇక్కడ ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయి భువనగిరి మండలంలో ముఖ్యంగా పచ్చర్లబోర్డు తండా, ఆకుతోటపై తండా, అటు పోతే రెడ్నే తండా, ఈ మూడు తండాలలో కూడా అంటే మండలంలో ఎలా రిజల్ట్ ఉన్నప్పటికీ ఈ తండాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. అదేవిధంగా మొదటి నుంచి కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా గిరిజన బిడ్డలు లంబాడ తండాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున పచ్చర్లబోర్డు తండలో భారీ మెజార్టీ గెలిచినటువంటి పచ్చర్లబోర్డు తండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాణత్ జ్యోతి నరసింహ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పచ్చర్లబోర్డు తండాలోని వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాణత్ జ్యోతి నరసింహ పచ్చర్లబోర్డు తండ గ్రామ ప్రజలకు, మరి కార్యకర్తలకు, బంధుమిత్రులకు అండ్ అందరికీ పేరు పేరున మాకు ఓటేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు. మొత్తం ఎన్ని వార్డులు ఇక్కడ మొత్తం పచ్చర్లబోర్డు తండలో? పచ్చర్లబోర్డు తండలో 8 వార్డులు, అందులో మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాయి 6 వార్డులు. మీ మెజార్టీ ఎంత? మా మెజార్టీ వచ్చేసి 113 ఓట్లు. ఉప సర్పంచ్ ఎవరు ఇక్కడ? దేవసోద్ నరేష్ నాయక్. మొత్తం 6 వార్డులు గెలిచారు మీరు. 6 వార్డులు. ముఖ్యంగా మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్ గా పోటీ చేయడం కారణాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇంకోటి ఏంటంటే అదృష్టం కొద్దీ మాకు అధికారంలో వచ్చాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురాగలిగాం. అందులో భాగంగా మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సార్ సహకారంతో ఒకసారి ఏం చేసినాం అంటే అంగన్వాడీ రిపేర్ అని పోయినాం. రిపేర్ అని పోతే మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగే శాంక్షన్ చేసిండు. అదేవిధంగా చందుగాన్ తండ రోడ్డు బాగలేదు సార్ అని చెప్తే చందుగాన్ తండ నుంచి సూర్యపల్లి పిబి తండ సూర్యపల్లి దాకా రోడ్డు సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు వచ్చినాయి, ప్రత్యేకంగా 14 ఇల్లు వచ్చినాయి. ఇంకా కావాలంటే ఇట్లా ఒక ఇల్లు శాంక్షన్ చేసింది సార్. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అదే విధంగా ఇంకా చేయవలసింది ఇట్లా చాలా ఉన్నాయి. సార్ని కలవడానికి పోతున్నాం రేపు, ఇంకా పనులు జరుగుతాయని ఆశిస్తూ డ్రైనేజ్లు కానీ ఇంకా స్కూల్ బిల్డింగ్ ఉంది, దాని గురించి ఇట్లా సార్ దగ్గర పోవడం ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్యాలయం బాగానే ఉందా మీకు? గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా చండాలంగా ఉంది, దాన్ని రిపేర్ ఇట్లా చేయిస్తామని అనుకుంటున్నాం. అది ఇట్లా సార్ దృష్టికి తీసుకెళ్తాం. అది ఇట్లా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మార్పు గురించి ఇట్లా కోరుచున్నాం. సిసి రోడ్లు కానీ ఇంకా మంజూరు, అదే విధంగా సిసి రోడ్డు ఇట్లా 22 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది కుమ్మానికి. ఈ తండకు సిసి రోడ్డు ఒక 12 లక్షలది అంగన్వాడీ బిల్డింగ్. అదే విధంగా మాకు ఒక స్కూల్ మంజూరు కోసం సార్ దగ్గర పోతున్నాం, ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అది ఇట్లా చేస్తారని ఆశిస్తూ, అదే విధంగా డ్రైనేజ్ లేదు మా మెయిన్ గా డ్రైనేజ్ సమస్య ఇట్లా ఉంది, అది ఇట్లా సార్ దృష్టికి తీసుకెళ్తాం. పచ్చర్లబోర్డు తండ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సార్ని కలిసి ఇంకా పని చేయాల్సి. గ్రామ పంచాయతీ కార్యాలయం ఇప్పటికీ పూర్తి కాలేదు, అందులో బండలు కూడా సరిగా లేవు అనే టాక్ వినిపిస్తుంది. అది ఎవరి వల్ల అట్లా అయిందంటారు మీరు? అది గ్రామ పంచాయతీ ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది అది. కానీ దాంట్లో బండలు దిగిపోవడం జరిగింది, అంటే మొత్తం పలిగినాయి అవి. అదే విధంగా ఆ డోర్లు గిట్లా ఉన్న డోర్లను గిట్లా పలగొట్టి అవి పోయి ఒకసారి వీడియో తీసుకోండి మీరు గిట్లా. ఆ గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉందనేది మీరు ఒక వీడియో తీసుకోండి. దానికి కారణం ఎవరంటారు? కారణం గత పరిపాలనలో ఏ పార్టీ? ఇక అది బీఆర్ఎస్ పార్టీ
పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు పరిపాలించారు కానీ ఆ గ్రామ పంచాయతీ అనేది సీసీ ఉన్న డ్రైనేజ్ ఇట్లా తీసేసి ఆ డ్రైనేజ్ చేస్తే ఆ వ్యవస్థ మొత్తం చండలంగా ఉంది. ప్రత్యేకంగా మీకు ఇట్లా వీడియో తీసి చూపెడతా అది అవి ఇట్లా. కానీ ఆ గ్రామ పంచాయతీని మాత్రం రిపేర్ ఇట్లా చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నాం. సో ముఖ్యంగా తాండాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కదా, దానిపై మీ అభిప్రాయం? భువనగిరి మండలంలో 3 గ్రామ పంచాయతీలు మేజర్ గా ఎస్టీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో రెడ్నే తండా, పచ్చర్లబోడి తండా, ఆకుతోటబాయి తండా. అందులో గతం నుంచి మన ఎమ్మెల్యే సార్ ఎలక్షన్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ మెజార్టీ ఉంది. అందుకు గాను మా ఎమ్మెల్యే సార్ గారికి దయచేసి కోరుచున్నాను ఏంటంటే, మా ఎస్టీ గ్రామ పంచాయతీ భువనగిరి మండలం 3 ఉన్నాయి కాబట్టి కొంచెం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని సార్ని కోరుచున్నాను. అదే విధంగా మా ఎస్టీ 3 ఎస్టీ సర్పంచ్లే గెలిచిరు కాబట్టి కొంచెం దయచేసి మండలంలో ఇట్లా కొంచెం మంచి పదవి ఎవరికైనా సరే ఎస్టీ మంచి స్థానం ఇప్పించాలని కోరుచున్నాం. నన్ను సహకరించిన ఉప సర్పంచ్ సహకరించిన జ్యోతి నరసింహనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. నాతో పాటు వార్డు మెంబర్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పచ్చర్ల పడుతుండ ఏ సమస్య వచ్చిన సర్పంచ్తో పాటు ఎల్ల వెలుగులు నేను ఉంటానని కోరుకుంటున్నాను. భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుమ్మ అనుకుమార్ రెడ్డి గారికి మా ప్రతి ఒక్క ధన్యవాదములు. ఈ 3 గ్రామ పంచాయతీల్లో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి మరి ఎమ్మెల్యే గారిని 2023లో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా రెడ్డి నాయక్ తండా, పచ్చర్లబోడి తండా, అదేవిధంగా ఏటీబీ తండా 3 గ్రామ పంచాయతీలు ఎస్టీ సర్పంచ్లను గెలిపించుకున్నాము అత్యధిక మెజార్టీతోటి. కాబట్టి ఈ 3 గ్రామ పంచాయతీలు మీ యొక్క దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మాకు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ సమస్యలు ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్స్ సమస్య ఉంది, అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. అన్నింటినీ మీరు పరిష్కరించవలసిందిగా శ్రద్ధ చూపవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు. సార్ మేము ఎప్పుడు ఇలా 30 సంవత్సరాల నుంచి మాకు తెలివి వచ్చినప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ఈ పచ్చర్లబోడి తండా గతంలో టీడీపీ గవర్నమెంట్ హయాం ఉండే ఇక్కడ ఎలిమినేటి మాధవరెడ్డి ఉన్నాడు. అప్పుడు మేము చాలా కేసుల పాలైనాం. అట్లా కూడా మేము బెదరలేదు సార్. 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఇక్కడ ఎన్నిసార్లు కోర్టు జైలుకి వెళ్ళినాం. జైలుకి పోయినా కూడా మేము పార్టీని వీడి ఎక్కడ పోలేదు. చూస్తూ మాకు మీరు ఒక దేవుని లెక్క వచ్చిరు. ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యూషన్కి మీకు ఎమ్మెల్యేగా వచ్చినందుకు మేము మీకు తోడుగా ఉండి మీకు మళ్ళా 2029లో కూడా మీకు అవకాశం వస్తే మేము దగ్గరుండి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మీకు గెలిపించుకుంటాం సార్. మా గిరిజన తండాలు ఉన్నాయి సార్. మాకు రెడ్డి నాయక్ తండా, పచ్చర్లబోడి తండా, ఏటీబీ తండా. మాకు ఎస్టీ గ్రామ పంచాయతీ సార్. మాకు ఎస్టీ గ్రామ పంచాయతీలకు మీ దృష్టిలో ఉంచుకొని మా తండాలు మారుమూల గ్రామం సార్. మాకు ఎప్పుడు తోడుగా ఉంటారని మీకు ధన్యవాదాలు సార్. మేము ఒకటే కోరుకునేది ఏంటంటే మా తండాలల్లో డ్రైనేజీ ప్రాబ్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. మాకు బ్రిడ్జి కావాలని మేము మీకు చాలా వేడుకుంటున్నాం సార్. మాకు శివారెడ్డిగూడెం నుంచి రంగమ్మగుండు దాకా మాకు బ్రిడ్జి కావాలని, మూసి బ్రిడ్జి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు మీ దృష్టిలో ఉంచుకొని మాకు బ్రిడ్జి శాంక్షన్ చేసి మా గ్రామ పంచాయతీకి ఎప్పుడు తోడుగా ఉంటారని మీకు నమస్కరిస్తున్నాం సార్. మేము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మొన్న 2023లో అత్యధిక ఓట్లు వేయించినాం సార్. మేము ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో 113 ఓట్లు మెజార్టీ సార్. ఇంకా మెజార్టీ వచ్చు. చెరబడుతుండ మా సర్పంచ్ నరసింహజ్యోతి గారికి మరియు మా వార్డు మెంబర్లు 6గురికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామ పెద్దలందరికీ మరి పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో 3-4 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. ఆ బీఆర్ఎస్ పార్టీ పద్ధతులు నాకు నచ్చక నేను మన కాంగ్రెస్ పార్టీ మన సారు ఎలక్షన్లోనే నేను
అభివృద్ధి సార్ కూడా నేను ఓటేసి గెలిపించాలని దృష్టితో పనిచేసి సార్ను గెలిపించినాము. ఆ తదుపరి మళ్ళీ మన నరసింహ జ్యోతి గారికి మేము సర్పంచ్గా ఏకగ్రీయంగా అనుకున్నాము. మరి మధ్యలో 2-3 కలిసి ఏదో వాళ్ళని లేపి చేసి మాకు పోటీ చేయడం జరిగింది. పోటీలో మేము విజయం సాధించి 113 ఓట్లతో విజయం సాధించినాము. 8వ వార్డు నేను ధరావ్ శంకర్ అని నేను కూడా సాధించుకున్నా. కాబట్టి నాతో పాటు 150 ఓట్లు నేను మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తెచ్చుకున్నా. కాబట్టి సార్ గారికి పేరున మరి మేము అందరము మన గ్రామ పచ్చలబోటు తండ కానీ, ఆ ఏటీబీ తండ కానీ, రెడ్డినాయక్ తండ కానీ, ఎస్టీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి సార్ మాకు ఏ పని అయినా ఒకవేళ మా దృష్టిలో మీరు చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను జాటోల్ లచ్చిరామ్ 4వ వార్డు అభ్యర్థి. మన నరసింహ మంచితనాన్ని చూసి మన టీఆర్ఎస్ నుంచి ఇంత ముందుకు మన టీఆర్ఎస్లో ఉండేది. అదే కాకుండా మనకు నరసింహ మంచి వ్యక్తిగా చూసి మనం కాంగ్రెస్ పార్టీలో రాగలిగినాం. ఇప్పుడే అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే సార్ ఎలక్షన్ నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ మన పద్ధతులు మంచిగా ఉండాలి అని చెప్పి నరసింహకు సహకరించి కష్టపడి గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎమ్మెల్యే గారు మనకు అందరికీ మనకు అభివృద్ధి చేస్తట్టుగా సహకరిస్తున్నాం. ఇంతకుముందు మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ పనితనం మన కాంగ్రెస్ పార్టీ సార్ ఇంతమంది ఓడిపోయినా కానీ మళ్ళా ఎలక్షన్ టైంలో వచ్చిండు కదా, ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి సార్. అందుకనే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచితనం ఉంది కాబట్టి మనం కాంగ్రెస్కి వచ్చినాం. మీరు ఎన్ని వార్డు నుంచి గెలిచారు? 4వ వార్డు. తండా గ్రామ పెద్దలు, సర్పంచ్లు, నా జ్యోతి నాయక్ నరసింహ నాయక్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. 6వ వార్డుగా పోటీ చేసినాను. 2-3 ఓట్లతోటి ఓటమి అయినా సర్పంచ్ని గెలిపించే బాధ్యత తీసుకున్నాను. అదేవిధంగా ఇంత ముందుకు బీఆర్ఎస్ నుండి నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ నాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం అయింది. చేరగానే నాకు మధ్యతరగతి అన్నీ అని చూసి పార్టీ వాళ్ళు కూడా ఉపాధ్యక్షుడు పదవిని ఇవ్వడం జరిగింది. అదేగాక ఎమ్మెల్యే సార్ కుమ్మమణి సార్కి తెలియజేయమనగా టీబీ తండా గ్రామ అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. పచ్చలబోటు తండ గ్రామ ప్రజలకు పేరున అందరికీ పార్టీకి అతీతంగా నాకు ఓటు వేసి గెలిపించిన పచ్చలబోటు తండ గ్రామ ప్రజలకు నా ప్రత్యేకంగా శిరస్సు ఉంచి పాదాభివందనములు. అదేవిధంగా పార్టీకి అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని ఇదే మాటిస్తున్నాను. సో ఇది పరిస్థితి. వాళ్ళు ఏమంటారు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ 2-3 వార్డు మెంబర్లు, తర్వాత అనిల్ కుమార్ రెడ్డి పాలన చూసిన తర్వాత, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, వార్డు మెంబర్స్ ఉన్నారో, వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా గిరిజన తండాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాము. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా సహకరించారు మాకు గ్రామాభివృద్ధికి. రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ తండా అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సపోర్ట్ కావాలని చెప్పేసి వారు అంటున్నారు. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కరించాల్సి కోరుతున్నారు వాళ్ళు. వచ్చే ఎన్నికల్లో కూడా అంటే 2029 ఎన్నికల్లో కూడా మాకు అనిల్ కుమార్ రెడ్డి గారే ఎమ్మెల్యేగా కావాలి, మేము పార్టీతో గెలిపించుకుంటామని మాట కూడా వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, గిరిజన బిడ్డలకి ఒక సముచిత స్థానం కల్పించాలి, మాకు మంచి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ. CR TV చిరంజీవి.